రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక కార్డులు త్వరలో మంజూరు చేయనున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వ పథకాల సత్వర అమలుకు వీలుగా ప్రత్యేక కార్డుల జారీకి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. దేశంలోని రైతులందరికీ ఈ కార్డులు అందజేయనున్నారు. ఈ కార్డుల నమోదు ప్రక్రియను అతి త్వరలోనే చేపట్టనున్నారు. అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నమోదు వ్యవస్థ నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల్లో రైతుల నమోదు గురించి అవగాహన కల్పించాలని సూచించింది. దాంతో పాటుగా అన్ని శాఖల సమన్వయంతో దానిని నిర్వహించేందుకు ప్రాజెక్టు నిర్వహణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం PMU ఏర్పాటుకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో రాష్ట్రాల్లో రైతులకు సంబంధించిన పలు పథకాలు వారికి సరిగా అందడం లేదని కేంద్రం పరిశీలనలో తేలింది. అన్నదాతలకు పథకాలు సక్రమంగా అందేందుకు ఆధార్ తరహాలో విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులను జారీ చేయాలని డిసైడ్ అయింది. ఆయా కార్డులను వ్యవసాయ పథకాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. పంటలను రైతులు కనీస మద్దతు ధరకు అమ్ముకోవడానికి, ఇతర పథకాలు అమలుకు వీలుగా ఈ కార్డు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వ్యవసాయ రంగం డిజిటలీకరణ కోసం 2024-25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 2817 కోట్ల నిధులు కేటాయించింది. ఈ కార్డుల ద్వారా రైతులు పంటలు, వారి వద్ద ఉన్న పశు సంపద తదితర సమస్త సమాచారం కేంద్రానికి చేరనుంది. ఆ వివరాల ద్వారా ప్రభుత్వ పథకాలను రైతులకు చేరువ చేయనున్నారు.